హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సర్వరోగ నివారిణి ఆరోగ్యదాయిని అయిన మునగాకుతో ఒక మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం మునగాకుతో పప్పు ఫ్రై లేదంటే కారం చేసుకుంటుంటాం కదా. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా గ్రేవీ కర్రీలా చేసుకుంటే మనం మునగాకుతో చేసామని చెప్పేంత వరకు తెలియదండి. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీని మిస్ అయితే మంచి టేస్టీ రెసిపీని మిస్ అవుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ కోడిగుడ్లను శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు కూడా వేసి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన దాంట్లో 1 ఇంచు వరకు అల్లాన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసి కొద్దిగా దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసి ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఉల్లిపాయలు టమాటాలు ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మునగాకును వేసుకోవాలి. మునగాకుని శుభ్రంగా ఇలా తుంచుకొని 2-3 సార్లు శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ మునగాకుని ఈ టమాటాలు ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా అంతా కలిసేలా మగ్గించుకోవాలండి. మునగాకులో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపితే ఆకు అనేది కొద్దిగా మగ్గుతుందండి. ఇలా కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే మునగాకు అనేది చక్కగా ఫ్రై అవుతుందండి. మునగాకులో పచ్చివాసన ఏం లేకుండా చక్కగా ఇలా మగ్గితే సరిపోతుంది. ఒకసారి ఇదంతా కలిసేలా ఇంకోసారి కలుపుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, వెంటనే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఈ నువ్వులు పల్లీలు కూడా చల్లారిపోయినాయి కదా, దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా పొడిలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పొడిలో ఇందాక మనం మునగాకు టమాటాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారు ఉంటాయి. అవి కూడా మిక్సీలో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఈ కోడిగుడ్ల పైన ఉన్న షెల్ మొత్తం ఇలా తీసేసి వీటిని కూడా రెడీగా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఎగ్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా అలాగే కర్రీలో వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన దాంట్లో మిక్సీ చేసి పెట్టుకున్న మునగాకు పేస్ట్ మొత్తం వేసుకొని ఇలా అంతా వేసి కొద్దిగా కలుపుకోవాలండి. ఇవి వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇందులో మనం పల్లీలు నువ్వులు వేసాం కదా, అడుగంటుతూ ఉంటుంది. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. ఇందాక మనం మునగాకు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, కారం అనేది కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని ఇలా అంతా కలిసేలా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా 2-3 నిమిషాల పాటు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి.
చూడండి కర్రీ అనేది ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. మన ఈ మునగాకు గ్రేవీ ఫ్లేవర్ మొత్తం ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మన హెల్దీ మునగాకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. హెల్దీ అంటే సూపర్ హెల్దీ రెసిపీ ఇది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఎప్పుడన్నా మునగాకు దొరికితే అస్సలు వదలొద్దు. దాంతో ఏదో ఒక రెసిపీని చేసుకునే తీరండి. ఈ మునగాకులో వైటమిన్ సి, ఏ, డి అధికంగా ఉంటాయండి. సో ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇది మన కళ్ళకు, జుట్టుకు, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ మునగాకు డైలీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అంతేకాదు రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ కాల్షియం కూడా బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుందండి. ఫైనల్గా చెప్పాలంటే ఇది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ అనమాట. మరి ఎంతో ఉపయోగకరమైన ఈ మునగాకుతో మనం అస్సలు మిస్ చేసుకోకూడదండి. ఇలా వారానికి 1-2 సార్లు అయినా మునగాకుతో ఏదో ఒక రకంగా మన రోజువారీ ఆహారంలోకి తప్పకుండా తీసుకోవాలండి. ఎప్పుడన్నా ఈ మునగాకు దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఈ మునగాకు కర్రీ వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.